ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 24వ తేదీ శుక్రవారం రోజున నీకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి నుండి ఊహించినటువంటి షాకింగ్ న్యూస్ వినేటువంటి పరిస్థితి అనేది అయితే ఈ రోజున వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాలండి. ఎందుకంటే ఖచ్చితంగా జరిగేటువంటి ఈ యొక్క విషయం తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే అంతటి ముఖ్యమైనటువంటి విషయాలైతే ఈ రోజున జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు ఎవరిని కూడాను అతిగా ప్రేమించరు, అతిగా నమ్మరు. అలాంటిది మీకు ఇటువంటి పరిస్థితి అనేది రావడం, మరి అందులో కూడాను ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అనేది రాబోతుంది. కాబట్టి ఎంతో ప్రేమించడం, నమ్మినటువంటి, అభిమానించినటువంటి వ్యక్తి నుండి వచ్చేటువంటి ఆ యొక్క షాకింగ్ న్యూస్ ఏంటి, తద్వారా దాన్ని మీరు ఏ విధంగా సంప్రదించుకోవాలి, దీనివల్ల మీ యొక్క జీవితంలో లాభాలా నష్టాలా, ఇటువంటి విషయాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి అందరికీ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీన రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటే వీరు ఎప్పుడూ కూడాను ఒక మొండిగా ఆలోచించేటువంటి వ్యక్తులండి. ఒక విషయంలో మీరు కొంత దూరం వెళ్ళాక అసలు వెనక్కి కూడా రావడం అనేది కూడా అసాధ్యం అన్నమాట. ఇది అంతా కూడాను ఏది జరిగినా సరే ముందుకు వెళ్ళిపోవాలి, ఏది ఏమైనా సరే నేను అనుకున్నదే సాధించాలి అనేసి మీరైతే పట్టించుకున్నటువంటి కుందేలుకి 3 కాళ్ళు అనే విధంగా మీరైతే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అలాంటి విధానం మీ దగ్గర ఉంటుంది. అయితే మీరు సాధారణంగానే మీకు చెప్పాలి అంటే సౌమ్యంగా ఎవరిని కూడా ప్రేమించరు, నమ్మరన్నమాట. నమ్మినటువంటి వారి కోసం మాత్రం ప్రాణాన్ని అయినా ఇస్తానికి సిద్ధంగా ఉంటారండి. ఇక వారి యొక్క పరిస్థితులు కూడాను ఇవే అనుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా కొన్ని అడ్డంకులు, కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు కలిగినప్పుడు బ్రెయిన్ అనేది చాలా కూల్గా, చాలా జాగ్రత్తగా మీరైతే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో మీరు పూర్తిగా ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి మీ యొక్క ఆలోచన అనేది కూడా ఇది వరకు ఉన్నట్లుగా మార్పుగా మీరు ఆలోచించలేకపోతున్నారు. ఏది చేసినా కూడాను కొన్ని ఆటంకాలు, ముప్పులు మిమ్మల్ని అయితే వస్తున్నట్లుగా, మిమ్మల్ని వెతుక్కొని వస్తున్నట్లుగా మీకైతే అనిపిస్తున్నాయి. అంతేకాదు మీరు ఎంతో నమ్ముకున్నటువంటి వ్యక్తులు, మీకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి కొందరు స్త్రీలు విషయంలో కూడాను మీరు కూడా కొన్ని రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి అంశాలు, అలాగే వినకూడనటువంటి న్యూస్లను, లేదంటే కొత్త అనిశ్చిత కలిగినటువంటి పరిస్థితులను కూడా మీరు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడాను ఇటువంటి పరిస్థితి అంతా కూడా చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఏదైనా కానీ రేపటి రోజున సరిగ్గా రాత్రి 9:30 తర్వాత మరి ఎవరైతే ఆ యొక్క స్త్రీ ఉన్నారో, మరి వీరు ఎప్పటి నుండి కూడా అయితే ఎంతో నమ్ముకొని ఉన్నారో వారి నుండి మీరు ఒక షాకింగ్ విషయం అయితే వినబోతున్నారు. మరి అది అంతా కూడా ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్నో విధాలుగా కలిసి ప్రతి ఒక్క విషయంలో కొన్ని నిర్ణయం అనేది తీసుకున్నాం. ఇది ఏం చేసినా కూడాను చాలా నిర్ణయాల్లో మీరైతే ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పటి నుండి అయితే మరి ఈ యొక్క బంధాన్ని కొనసాగించడం, దీన్ని ఇలా ముందుకు వెళ్ళాలి అనేది అంతా కూడాను ఇక నా వల్ల కాదు. ఎందుకంటే నాకు పర్సనల్గా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు, ఎన్నో రకమైనటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు నన్ను మరి ఈ విధంగా కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేదంటే సమాజం వల్ల కావచ్చు, నేను కొన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. మరి ఈ యొక్క బంధాన్ని ఇక్కడితో ముగించాలి అనేసి కోరుకుంటున్నాను. మీరు కూడా మీ యొక్క జీవితాన్ని ఇక కొత్తగా ప్రారంభించండి అంటూ వారైతే చెప్పేటువంటి కొన్ని ఎమోషనల్ మాటలను విన్న తర్వాత ఖచ్చితంగా మీ కళ్ళ వెంట నీళ్లు అనేవి వస్తాయి. ఎందుకంటే మీరు వారి కోసం చాలా చేశారండి, ఇంకా చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క పరిస్థితి అనేది అనుకూలంగా లేకపోవడం వల్ల మీ జీవితంలో అంటే ఏ మనశ్శాంతి అనేది కూడాను కొంత అసంతృప్తికి, కొంత అసహనానికి లోనవుతూ వచ్చారో, మరికొందరికేమో ప్రత్యేకంగా మరి ఏదైతే మరి మీ యొక్క కుటుంబంలో, లేదంటే ఏదైనా కానీ యువ ప్రేమికులు అయితే కుటుంబంలో వారి యొక్క గురించి మీకు తెలియనటువంటి మీ గురించి ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి ఇటువంటి విషయాలు తెలియడము, అలాగే మరికొందరికి ప్రత్యేకంగా నీకు ఏదైనా కానీ ఒక ఉద్యోగం ఉంటేనే నేను నీతో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అంటూ వారైతే కొన్ని మాటలు
మాటలను మీకు చెప్పేసి బాధపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో మీకు ఏం చేయాలో అర్థం కాదు. మొదట మీకు చాలా కోపం అనేది వస్తుంది. తద్వారా మీకు రియలైజేషన్ కావడానికి ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ప్రధానంగా మిత్రమా, ఇక్కడ దీనివల్ల మీకు కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి. అదేంటి అంటే, నీకు ముఖ్యంగా దీంట్లో ఏదైతే అంటే ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు అంటే ఆమె వల్ల మీకు కొంతమంది మనశ్శాంతి అనేది ఉండదు. మరి వారు చెప్తున్నటువంటి విషయాలు మీరు అంత తొందరగా అర్థం చేసుకోలేరు. అలాగే ఇది అంతా కూడా నిజం కాదు, లేదంటే వారేదో ఆట పట్టిస్తున్నారు అనేటువంటి భావనలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ విషయం ఏమిటి అంటే, నిజమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీరు ఈ యొక్క బంధాన్ని కొనసాగించడంలో కాస్త విఫలమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు, కొన్ని విషయాలైతే మీరు పాటించడం వల్ల కొన్ని నష్టాల నుంచి కూడా తప్పించుకొని జాగ్రత్త పడడానికి కూడా అవకాశం అనేది కలుగుతుంది. మరి అది అంతా కూడాను ఎలాగంటే, ఈ రోజున ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు మీరు మొదటిగా ఏ కాలు వచ్చినా కానీ అంటే ఒక ఫోన్ కాల్ అనేది మరి ఖచ్చితంగా దాన్ని ఎత్తకుండా ఉండడానికైతే ప్రయత్నం అనేది చేయవద్దు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది లిఫ్ట్ చేయండి. అలాగే వారు కొన్ని కండిషన్లు పెట్టినా కూడాను మీరు నేను అంతా కూడా చేయగలను, నేను ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా వారిని అంతా కూడాను వివరించండి. వీలైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో చెప్తున్నా, లేదంటే అటువంటి అవకాశం లేదు అనేసి వారికైతే డైరెక్ట్గా మీరైనా సరే మాట్లాడేసి నిదానంగా జాగ్రత్తగా మీరైతే కన్విన్స్ అనేది చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక అలాగే ఈ రోజున శుక్రవారం కావడంతో ఉదయం ఖచ్చితంగా సూర్య నమస్కారం అనేది ఖచ్చితంగా మర్చిపోవద్దండి. మరి సాయంత్రం మీరు ఏదైతే సూర్యాస్తమయ సమయంలో మరి సూర్య భగవాన్ని కొంత నీరుని అనేది ఆర్ఘ్యం అనేది ఇవ్వడము, అలాగే సాయంత్రం సమయంలో కూడాను ఇంట్లో జ్యోతి అనేది వెలిగించుకోవడం, మరి నాకు ఎటువంటి అవంతరాలు చిక్కులు లేకుండా చూడు, నిండుగా మనసుతో కోరుకుండండి. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కదండి ఈ శుక్రవారం. మీరు మనస్ఫూర్తిగా ఆ తల్లిని అయితే వేడుకోండి. చక్కగా ఆ తల్లి యొక్క దైవ సంకల్పం అనేది మీకు ఉంటుంది. ఇక అదేవిధంగా దైవానుకూలం కూడాను కలగడం మీ వలన మీరు కొన్ని నష్టాల నుండి అయితే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మిత్రమా. మరి ప్రధానంగా మీ జీవితంలో మీరు ప్రేమించినటువంటి స్త్రీ నుండి ఇలాంటి ఒక షాకింగ్ న్యూస్ వినేటువంటి పరిస్థితి అయితే వస్తుంది అనేసి మీరు కూడా అసలు ఊహించి ఉండరు. కాకపోతే ఎప్పటికైనా ఆ యొక్క సమస్యలు కలుగుతాయి అనేసి తెలుసు, కానీ ఇంత తొందరగా ఆ యొక్క సమస్యలు అనేవి వస్తాయి అనేసి అనుకొని ఉండరు కదా. చాలామంది మీలో అయితే ఈ యొక్క షాకింగ్ న్యూస్ విన్న పరిస్థితి వచ్చిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాన్ని కూడా నిదానంగా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించడం అయితే చాలా మేలు. మరి మీ జీవితంలో కొన్ని ఆటుపోట్లు సహజం మిత్రమా. మరి జాగ్రత్తగా నిలబడతారు అని ఏ సమస్య వచ్చినా కానీ పైకి మీదకు తెచ్చుకోకుండా ఉంటారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.